హరే రామ హరే కృష్ణ. ఈ వీడియోలో రామాయణంలో శబరి ఎవరని తెలుసుకుంటాం. శబరి ఒక గిరిజన కుటుంబంలో జన్మించింది. చిన్నప్పటి నుంచి రెండు విషయాలు ఆమెకు నచ్చేది కాదు. ఆహారం కోసం జంతువులని వేటయాడి చంపడం మరియు సాధారణ గృహ జీవితం ఆమెకు నచ్చదు. ఆమెకు వివాహం మీద కూడా ఆసక్తి లేదు. ఆశ్రమంలో చేరి ఋషులకు సేవ చేసి దేవుడి దగ్గర భక్తిగా ఉండాలని కోరిక ఉండేది. సుమారు 15-16 ఏండ్ల వయసులో ఆమె ఇంటిని వదిలి ఆశ్రమం కోసం వెతికింది. ఒక నది తీరంలో మతంగముని ఆశ్రమం కనిపించింది. అక్కడ సేవ చెయ్యాలని కోరి ఆశ్రమం దగ్గర శిష్యుల్ని అడిగింది. కానీ ఆ శిష్యులు అనుమతించలేదు. అయినా ఆమె అక్కడ ఒక చెట్టు పైన కూర్చుని ఆశ్రమంలో జరిగే పనులను గమనించి ఉండేది. గురు శిష్యులు స్నానానికి వెళ్లే మార్గం చాలా కష్టంగా ఉండేది. అది చూసేసి రాత్రిపూట ఆ మార్గాన్ని శుభ్రం చేసింది. మరుసటి రోజు మతంగ మహర్షి ఇది గమనించి ఎవరు చేశారని అడిగారు. శబరి మదంగ మునితో ఇదంతా నేనే చేశాను అని చెప్పగా మదంగ ముని ఆమె భక్తిని చూసి ఆశ్రమంలో ఉండమని చెప్పారు. అందుకు శబరి చాలా సంతోషపడి ఆయనకు అక్కడ ఉండే శిష్యులకు దేవుడుకు అంతా సేవ చేస్తూ ఆ ఆశ్రమంలోనే చాలా సంవత్సరాలు గడిపారు. కొన్ని సంవత్సరాల తర్వాత మతంగ మహర్షి తన శిష్యులతో పుణ్యస్థలానికి వెళ్ళే సమయం వచ్చిందని చెప్పారు. అప్పుడు శబరి నన్ని కూడా మీతో పుణ్యస్థలాలకు తీసుకువెళ్ళమని కోరింది. అప్పుడు మదంగముని శబరితో నువ్వు ఈ ఆశ్రమంలోనే ఉండాలి అని చెప్పారు. నీకోసం సాక్షాత్ మహావిష్ణువే అవతారం ఎత్తి రాముడుగా అవతారం ఎత్తి నిన్ని కలవడానికి నీ దగ్గర వస్తారని చెప్పి ఆయన పుణ్యస్థలాలకు వెళ్ళిపోయారు. అప్పటి నుండి శబరి భోజనం నిద్ర ఉడిచిపెట్టి సంవత్సరాల పాటు రాముడి కోసం వేచి ఉండేది. శబరికి రాముడిపై అపారమైన భక్తి ఉండేది. అందుకే మన ఈసీజీ కార్డ్స్లో శబరికి పాజిటివ్ సింబల్ ఇచ్చినాము. ఇంకా శబరి గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉండే లింక్ని తప్పకుండా చూడండి. హరే రామ హరే కృష్ణ.